హాయ్ హలో అండి. ఈరోజు పొద్దు నుంచి ఏ రీల్స్ నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మన ఫాలోవర్ నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ ఒక అతను అన్న నేను జిమ్ పెట్టుకుంటాను, నాకేమైనా హెల్ప్ చేయగలరా, నాకు జిమ్ గురించి తెలియదు అని చెప్పాడు. తనకు ఆ జిమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ జిమ్ ఎక్విప్మెంట్ ని సెట్ చేయడానికి అని చెప్పేసి మన ఊరు నుంచి 200 కిలోమీటర్లు కర్నూలు, మన బైక్ లో చూడండి టైం ఇప్పుడు దగ్గర దగ్గర 11 అవుతుంది రాత్రి. పొద్దునంగా వచ్చాను నేను, జిమ్ క్లోజ్ చేసుకొని తన జిమ్ సెటప్ చేసి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాను. ఇంకా కంప్లీట్ కాలేదు, అవసరమైనంత వరకు దాన్ని నీట్ గా సెట్ చేసాము. సెట్ చేసి ఇప్పుడు నేను రిటర్న్ అవుతున్నాను. నేను ఇది ప్రమోషన్ కోసం ఈ వీడియో చేయలేదు, నేను మీకు చెప్పడానికి చేస్తున్నాను. నేను ఆ జిమ్ ని ఫిట్ చేయడానికి పోయింది, డబ్బులు తీసుకొని నేను ఫిట్ చేయడానికి వెళ్ళలేదు. తను జిమ్ బ్యాడ్మింటన్ అకాడమీకి నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, కొంచెం హెల్ప్ చేయండి అంటే నేను కర్నూలు వరకు వచ్చాను. ఈ రోజు పొద్దు నుంచి కర్నూలులోనే ఉండి ఆ జిమ్ ని సెటప్ చేసి రిటర్న్ వెళ్తున్నాను. మనకు రోజుకు దగ్గర దగ్గర కొన్ని వందల మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళల్లో వాట్సాప్ చేయమని చెప్పాను. వాట్సాప్ నెంబర్ నేను డైరెక్ట్ ఇచ్చాను, డైరెక్ట్ నాకు కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి అని చెప్పాను. అయినప్పటికీ చాలా మంది ఇన్స్టాలోనే మెసేజ్ చేస్తున్నారు. 100 నుంచి 150 మందికి పైన నేను రిప్లై ఇస్తున్నాను. మిస్ అవుతుండొచ్చు, చాలా మంది కాల్స్ వస్తున్నాయి, మిస్ అవుతుండొచ్చు, అర్థం చేసుకోండి. నేను ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి లేదంటే నా గొప్పను చాటి చెప్పుకోవడానికి నేను పెంచుకోలేదు, ఏం లేదు. కొంతమంది అనుకుంటున్నారు, మన ఫ్రెండ్సే, తప్పుగా అనుకోవద్దండి, ఫాలోవర్స్ పెరిగేసరికి మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని. ఇప్పటికీ చాలా మంది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, భద్రాచలం నుంచి లేడీస్ చాలా మంది కాల్ చేస్తున్నారు. అంత దూరం నుంచి కాల్ చేశారు. ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దగ్గర దగ్గర మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకొని కూడా 2 నిమిషాలు కూడా మన బాధ లేనడు. అలాంటిది ప్రతి ఒక్కరి సమస్యను 10 నుంచి 15 నిమిషాల పాటు వాళ్ళ సమస్యలను విని, వాళ్ళు చెప్తున్నది తెలుసుకొని, వాళ్ళకి కావాల్సినటువంటి డైట్ ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి, నేను ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలని చెప్పేసి, ఫిట్నెస్ అవేర్నెస్ తో ఈ మార్గంలో నడవాలని చెప్పేసి నేను చెప్తున్నాను తప్ప, నేను నా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికో, నా పాపులారిటీని పెంచుకోవడానికో, ఫాలోవర్స్ ను పెంచుకోవడానికో నేను చేయడం లేదు. ఓకే బ్రదర్, పాపులారిటీని పెంచుకుందాం అనుకోండి, నేను చేసేది ఎందుకు చేస్తున్నాను? నేను ఫాలోవర్స్ మిమ్మల్ని పెంచమని చెప్పేది ఎందుకంటే మన విద్య ఇంకా పెరగడం వల్ల ఎంతో మంది ఈ విద్య వల్ల అవేర్నెస్ ని పెరుగుతాదని చెప్పేసి. నాకు ఇంతవరకు కాల్ చేసిన ప్రతి ఒక్కరు బ్రదర్, నేను కొన్ని సంవత్సరాల ముందు ఫిట్నెస్ తో బాడీని మెయింటైన్ చేసేవాడిని, బాడీని వదిలేశాను, బాడీ లావ్ అయిపోయింది. మీ వీడియోస్ చూసిన తర్వాత నేను మళ్ళీ తిరిగి నేను జిమ్ చేయాలని ఆశపడుతోంది, నేను తిరిగి వెళ్తున్నాను అంటున్నారు. తెలుసా బ్రదర్ మీకు? నా మాటల వల్ల, నేను చెప్పే మోటివేషన్ వల్ల తిరిగి వాళ్ళు జిమ్ కి వెళ్తున్నారు. తెలుసా మీకు? ఒకటి, మనం జిమ్ నడుపుతున్నాము, ఎందుకోసం నడుపుతున్నాం? డబ్బులు సంపాదించడం కోసం కాదు. నీ వల్ల 10 మంది అన్నా మారారా ఒకసారి తెలుసుకో బ్రదర్. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, కాదు ఒక్కరన్నా మారారా? నేను చెప్తున్నాను, నిజంగా నా వల్ల, నేను చెప్పిన మెసేజెస్ వల్ల, మోటివేషన్ వల్ల ఎంత మంది తిరిగి ఈ పొద్దు జిమ్ కి వెళ్తున్నారో తెలుసా? నాకు వచ్చిన కాల్స్ వల్ల, ఒక్కొక్కరి మాటలు వింటుంటే నాకు తెలుస్తుంది వాళ్ళ బాధ. నేను ఇన్ని రోజులు సంపాదించుకున్నటువంటి ఆస్తులు కావచ్చు, పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఆ సంతోషాన్ని ఇవ్వలేదు. నేను తిరిగి జిమ్ కంటిన్యూ చేస్తాను బ్రదర్, మీరు చెప్పిన మాటల వల్ల నాకు మళ్ళీ జిమ్ చెయ్యాలనింది అని వాళ్ళు చెప్పే ఆ మాటల్లో ఆనందాన్ని వింటా అంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నేను ముందొక మాట చెప్పాను, మనకు ఫాలోవర్స్ లేనప్పుడు ఏ మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. ఇంకా ఎదిగిన స్థాయికి వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తాను. డైరెక్ట్ వచ్చి మీరు నన్ను అడగండి, ఆ రోజు ఏ స్థాయిలో ఉన్నానో, ఫాలోవర్స్ పెరిగినా పెరగకపోయినా ఇదే స్థాయిలో ఉంటాను, ఇదే విధంగా ట్రైనింగ్ ఇస్తాను. జిమ్ లో ఉన్నప్పుడు కాల్స్ వస్తున్నాయి, లిఫ్ట్ చేస్తూనే ఉండా. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కాల్స్ వస్తూనే ఉన్నాయి, లిఫ్ట్ చేస్తూనే ఉండా. ఫ్యామిలీతో ఉన్నప్పుడు కాల్స్ వస్తున్నాయి, లిఫ్ట్ చేస్తూనే ఉన్నా. నా వర్క్ చేసుకునేప్పుడు కాల్స్ వస్తున్నాయి, లిఫ్ట్ చేస్తూనే ఉన్నా. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉన్నా. అర్థం చేసుకోండి బ్రదర్, నేను మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ హెల్త్ ను కాపాడుకోవాలని నేను మీకోసం చేస్తున్న ఈ ప్రయాణానికి మీరు సపోర్ట్ చేయండి. కొన్ని వందల మెసేజ్లు వచ్చాయి, రిప్లై ఇచ్చిండకపోవచ్చు. ఒక్కసారి నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఒక్కసారైనా మీరు ట్రై చేశారా? నా నెంబర్ డైరెక్ట్ ఇచ్చాను, మీరు ఒక్కసారైనా కాల్ చేశారా? ఇంకొక క్లయింట్ తో మాట్లాడినప్పుడు బిజీ వచ్చింటే మళ్ళీ మీరు ట్రై చేశారా? నిజంగా చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని నేను చేస్తున్న ఈ పనిలో నాకు ఆనందం ఉంది. నేను సంపాదించినటువంటి ఇన్ని రోజుల దీనిలో లేని ఆనందం, ఈ పేజ్ ని ఫాలో చేస్తున్నటువంటి మీకు నేను చేస్తున్న ఈ ప్రయాణంలో నాకు ఆనందం ఉంది. 10 మందిలో ఒక్కసారి ఒక మనిషి దిగి మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా? కొన్ని వందల మధ్యలోకి దిగి ఆ ఫిట్నెస్ అవేర్నెస్ కోసం చేస్తుంటే ఇష్టం వచ్చిన కామెంట్స్, నేను ఇచ్చే ట్రైనింగ్ లో మంచిని చెప్తుంటే అడ్డుపులలో వేయడానికి కొంతమంది. నేను ఎవరిని లెక్క చేయకుండా ఈ ప్రయాణంలో ముందుకు వస్తూనే ఉన్నాను మీకోసం కేవలం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.